నల్గొండ మండల పరిధిలోని పలు గ్రామాలలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడ ఎలాంటి సమస్యలున్నాయి? ముఖ్యంగా గూడా ఆ ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఉంది. అది ఏ విధంగా కొనసాగుతుంది గ్రామాల్లో తదితర అంశాలు తెలుసుకోవడానికి మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఎంపీడీఓ యాకూబ్ నాయక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా మండలాల్లో నల్గొండ మండల పరిధిలో ఉన్నటువంటి ఎన్ని గ్రామ పంచాయతీలు మీ పరిధిలోకి వస్తున్నాయి? అక్కడ పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఓటర్ల సవరణ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది సార్ గ్రామాలలో? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు యాకూబ్ నాయక్, ఎంపీడీఓ నల్గొండ. సో మాకున్నటువంటి మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఇక్కడ సర్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలో వాళ్ళతో పాటుగా మాకున్న పంచాయతీ కార్యదర్శులు వాళ్ళందరినీ కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సర్ ప్రోగ్రామ్ సంబంధించిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఫామ్ ఫిల్ చేయడంలో 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే మన వాళ్ళు వచ్చేసి వెంటనే వాళ్ళను రెక్టిఫై చేసి వాళ్ళకు దరఖాస్తు ఫారం నింపడంలో వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మన దగ్గర సుమారుగా ఇప్పటివరకు 70% వరకు కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ తీసుకునే క్రమంలో ఎట్లాగో ఎలక్షన్ కమిషన్ తేదీని పొడిగించింది కాబట్టి ఆగస్టు 3 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైనా ఓటర్లు దీంట్లో ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే కంప్లీట్ చేసుకుంటారు. అప్పటి వరకు మేము పూర్తి చేస్తామని తెలియదు. కన్ఫ్యూజన్ ఉంది సార్, మొత్తం కూడా ఫామ్ ఉంది. ఫామ్లో కూడా కొద్దిగా 3 కాలమ్స్ ఉన్నాయి. కన్ఫ్యూజన్ ఏమన్నా గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఏమైనా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి అంటే 2002లో ఓటు హక్కు ఉండాలి అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కొంచెం ఆ డౌట్ఫుల్ ఉన్నట్టు పడుతుంది. అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి సూచనలు ఉన్నాయి సార్? ఆ సమస్యలు మా దగ్గర ఏ ఉన్నప్పుడు కూడా బిఎల్ఓలు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఒక సైట్ ఇచ్చారు. ఆ సైట్లో 2002కు సంబంధించిన ఓటర్ లిస్ట్ క్లియర్గా ఉంది. ఆ టైంలో వాళ్ళకి ఎక్కడైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వారికి లేనట్టయితే వాళ్ళ సంబంధితులు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ నింపాలి. ఆ తర్వాత వీళ్ళ డీటెయిల్స్ వస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మా బిఎల్ఓలు పంచాయతీ కార్యదర్శులు అందులో కోఆర్డినేట్ చేసి పూర్తి చేస్తా ఉన్నారు. సార్, ముఖ్యంగా కూడా వర్షాకాలం ప్రారంభం అవుతున్న పరిస్థితి మొక్కకుండా సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా మొత్తం దోమలు సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు మోరీల వ్యవస్థ ఎట్లా ఉంది సార్? అక్కడ ఎలాంటి పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అట్లా ఎక్కడ చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి మీరు కరెక్ట్గానే సీజనల్ వ్యాధులు అరికట్టడానికి ప్రతి గ్రామ పంచాయతీలో మనం ఎవ్రీ ఫ్రైడే రోజు ఫ్రైడే రైడే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు సంబంధిత సర్పంచ్లు గ్రామ పంచాయతీలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో ప్రతి గ్రామ పంచాయతీలో మనం ఫ్రైడే రైడే నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మురికి కాలువలు శుభ్రపరచడం, త్రాగునీరు మంచినీళ్ళు రెగ్యులర్గా రావడం, తదితర కార్యక్రమాలన్నీ చేపట్టడం, దోమల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా. ముఖ్యంగా కూడా ఇంకుడు గుంతల విషయంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. గ్రామాలలో ఇంకుడు గుంతల ఎట్లా ఉంది సార్? ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? అక్కడ ఎట్లాంటి చర్యలు ఉంటుంది? ఇంకుడు గుంతల విషయానికి వస్తే మనం MGNRGS పథకం ఇప్పుడు విబిజీ రామ్జీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇంకుడు గుంతలు ప్రతి గ్రామ పంచాయతీలో మనం ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు లేని ఇల్లు ఉండాలి. ఇంకుడు గుంతలు అదేవిధంగా మరుగుదొడ్లు లేని ఇల్లు కూడా ఉండాలి. సో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మిస్తున్నాం, అదేవిధంగా ఇంకుడు గుంతలు కూడా నిర్మిస్తున్నాం. ఎక్కడైతే మనకు డ్రైన్ అండ్ సోక్ పిట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైన్ అండ్ మురికి కాలువ ఎండింగ్ లేకుండా అవతల పక్క పొలాలలో కానీ ఆ తర్వాత ఎక్కడన్నా కుంటలలో కానీ కలిసేటట్టయితే ఆ డ్రైన్ అండ్కు సోక్ పిట్ ఒకటి ఏర్పాటు చేసినాం. దానికి ₹1,00,000 ఖర్చుతో పాటు డ్రైన్ అండ్ సోక్ ఏర్పాటు చేసినాం. మనం పూర్తి చేస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి మినిమం ఒకటైతే కంపల్సరీ చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా శానిటైజేషన్ సిబ్బంది అదేవిధంగా దానికి సంబంధించిన సర్పంచ్లకు కొంచెం బిల్స్ రాలేకపోతున్నాయి. బిల్స్ రాలేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా అక్కడక్కడ సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇది నల్గొండ మండల పరిధిలో అట్లాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? లేదు, ఇదే ఈ సీటే ఉంది. 15th ఫైనాన్స్ సంబంధించి ఏవైతే పనులు చేపట్టారో గతంలో స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు చేపట్టిన పనులకి గత పాలక వర్గం చేసిన పనులకు కూడా పేమెంట్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి పాలనాధికారులు సర్పంచ్ గారులకు అదేవిధంగా కార్యవర్గాలకి వారైతే చేపట్టిన పనులకు కూడా పేమెంట్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. పేమెంట్ ఎక్కడ ఏం పెండింగ్ లేదు, క్లియర్గా పేమెంట్ చేస్తా ఉన్నాం. అంటే అది పరిపాలనా అధికారుల కార్యాలయంలో కూడా మొత్తం కూడా ఎవరైతే సెక్రటరీలకు సంబంధించి కూడా వాళ్ళు బిల్స్ పెట్టుకున్నామో మాకు కూడా ఇంకా బిల్స్ రాలేదు, కొన్ని బిల్స్ రాలేదు, పెండింగ్ ఉన్నాయని కూడా కొంతమంది సెక్రటరీలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు మీ నల్గొండ మండలానికి సంబంధించి అట్లాంటి సమస్యలు ఉన్నాయా? ప్రభుత్వ దృష్టికి ఏమన్నా లెక్కలు రాస్తారా? లేదు, మా దగ్గర అటువంటి ఇబ్బంది ఏం లేదు. మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నారో ప్రత్యేక పాలనలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు కానీ ఎవరైతే అధికారులు ఖర్చు పెట్టి ఉన్నారో ఆ డబ్బులు రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు మొదటగా తీసుకున్నారు.
అది తీసుకున్నారు. వాళ్ళ దగ్గర మా దగ్గర అటువంటి పెండింగ్ ఏమి లేవు. మా దగ్గర అంతా సజావుగానే ఉంది. వర్షాకాలం ప్రారంభంగా ఉందా? మొత్తం కూడా నర్సరీకి సంబంధించిన మొత్తం కూడా మొక్కలు, చెట్లు నాటే కార్యక్రమం ఉంటుంది. నర్సరీ ప్లాంటేషన్ ఎట్లాంటి హరితహార కార్యక్రమం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? ఇప్పుడు ఏమైనా ప్రారంభించారా? వాళ్ళకి టార్గెట్లు ఏమైనా ఇచ్చారా సార్? యెస్. నర్సరీ విషయానికొస్తే మనకున్నటువంటి 31 గ్రామ పంచాయతీలో 31 చోట్ల కూడా నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సుమారుగా 1,65,000 టార్గెట్ పెట్టుకొని మనం ప్లాంటేషన్ మొక్కలు పెంచడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనకున్నటువంటి పిట్టింగ్ విషయానికొస్తే మనకు మొక్కల టార్గెట్ ఏది 75,000 వచ్చేసి మనకు హౌస్ హోల్డ్‌కి ఇచ్చారు. అదేవిధంగా ఒక 45,000 వచ్చేసి మనకి ఎవెన్యూ, కమ్యూనిటీ, రోడ్ సైడ్ ఎవెన్యూ, అదేవిధంగా బ్లాక్ ప్లాంటేషన్ తదితర ప్లాంటేషన్ సంబంధించి ఒక 45,000 టార్గెట్‌గా ఇచ్చారు. ఈ రెండిటిగాను మన దగ్గర ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో టోటల్‌గా పిట్టింగ్ కంప్లీట్ అయి ఉంది. వర్షాలు పడ్డ వెంటనే హోమ్ సైడ్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా ప్లాంటేషన్ కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ మండలంలో ఎన్ని గ్రామాలకు సంబంధించిన ఇప్పటివరకు ఫేజ్ 1, ఫేజ్ 2 ఎన్ని గ్రామాలకు ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి సార్? అది ఏ దశలో ఉన్నటువంటి పరిస్థితి? యెస్. ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే జిల్లాలోనే నల్గొండ కాన్స్టిట్యున్సీ టాప్‌లో ఉంది. నల్గొండ కాన్స్టిట్యున్సీలో నల్గొండ మండలం కూడా అత్యధిక ముందంజలో ఉంది. మనకున్నటువంటి టోటల్ టార్గెట్ సుమారుగా 900 వరకు మనకి టార్గెట్‌గా ఇచ్చారు. 900 ఇండ్లు శాంక్షన్ చేశారు. ఈ 900 ఇండ్లులో సుమారుగా ఇప్పటివరకి 750 ఇండ్లు పూర్తి దశలో ఉంది. మిగతా 150 వచ్చేసి ప్రోగ్రెస్‌లో ఉంది. దీంట్లో ఇప్పటివరకి 350 ఇండ్లు గృహప్రవేశాలు కూడా పూర్తి అయినాయి. సో ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లలో కూడా మనం ఐహెచ్హెచ్ఎల్ సంబంధించి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కంపల్సరీ చేస్తా ఉన్నాం. దీంట్లో గృహప్రవేశాలు కూడా పూర్తి అయినాయి. సో రాష్ట్ర ప్రభుత్వం 2వ విడతకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో గుడిసెలు లేని గ్రామం, గుడిసెలు లేని తెలంగాణ చూడాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి మన మండలంలో సుమారుగా 105 గుడిసెలు ఉన్నట్టుగా లిస్ట్ అంటే మనం చేసిన విచారణలో తేలింది. వాళ్ళందరికీ కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా శాంక్షన్స్ ఇస్తున్నాము. 2వ విడతలో వాళ్ళకి మొదటగా గుడిసెలు ఉన్న వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చిన తదుపరి ఇంకెవరైనా L1 వాళ్ళు ఉంటే ఇస్తాం. అంటే మూడో దశ కూడా ఉండే అవకాశం ఉంటుందా సార్ ఇప్పటివరకు ఎట్లా? ఈ దశ పూర్తయిన తర్వాత కంటిన్యూషన్ అది. ఇది ఇందిరమ్మ ఇండ్లు అనేది కంటిన్యూషన్, టోటల్ కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఇది. ఎవరికైతే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు కట్టేయడమే ప్రభుత్వ లక్ష్యం. చాలా కాలం నుంచి కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు వస్తాయని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? ఏమైనా ముందు పడే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఆసరా పెన్షన్లకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ కానివ్వండి, డిజేబుల్ కానివ్వండి, విడో కానివ్వండి, టాడీ ట్యాపరు ఇతర ఏదైతే ఉన్నాయో ఆ 12 రకాల పెన్షన్లు అన్నీ కూడా మనం దరఖాస్తులు తీసుకొని రెడీగా ఉన్నాము. అన్ని వెరిఫై చేసి కూడా థరోలీ ఉన్నాము. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మేము అప్లోడ్ చేస్తాము. వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వెంటనే సంబంధిత లబ్ధిదారులకు వచ్చే విధంగా రెడీ చేస్తాం. చివరిసారి ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం ఈ నల్గొండ మండలానికి సంబంధించిన పలు గ్రామాల్లో ఏ సమస్యలు ఉంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత ఎంపీడీఓగా ముఖ్యంగా కూడా మీరు చేపట్టిన పనులు ఎట్లాంటి సమస్యలు పరిష్కరిస్తున్నారు? మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు అర్హులా కారా అని చెప్పేసి మేము విచారణ చేసిన తదుపరి వారి యొక్క అర్హులైతే వాళ్ళకు వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు వస్తే అవి కూడా ఫిజికల్గా వెరిఫై చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఆ దరఖాస్తులు రెడీ చేసి పెట్టడం. అదేవిధంగా విలేజ్లో ఉన్నటువంటి శానిటేషన్ సంబంధించిన ఏదైనా దరఖాస్తులు వచ్చినట్టయితే వాటిని ఇమీడియట్గా సంబంధిత సర్పంచ్ అండ్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని ఆ సమస్యను వెంటనే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం కూడా ఇది ఎంపీఓ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఏదైతే నల్గొండ మండలం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వర్షం ప్రారంభమవుతున్న నేపథ్యం కూడా ముఖ్యంగా కూడా దోమల నివారణకు ఏదైతే వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మొత్తం కూడా పరిశుభ్రత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. బ్లీచింగ్ పౌడర్లు కూడా చల్లుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వాటిని కూడా మేము ఎవరైతే గుడిసెలు ఉన్నారో గుడిసెలు ఉన్న వాళ్ళని కూడా ఇప్పటికే మేము సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చే ప్రక్రియ చేస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ మనం నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. దానికి కూడా సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా నల్గొండ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ప్రశాంతంగా పరిపాలన కొనసాగుతుందని కూడా ఎంటీఓ యాకూబ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.